Now we are discussing the career after intermediate with BPC. Actually, what is BPC? We know. BPC it means biology. First, biology it means botany, zoology, physics, chemistry. Right? Then second language, then English. అంటే మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి సేమ్ మనకి ఎంపీసీ లాగా బైపీసీ లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం. With the BPC, what are all the career options we have? What we have to do with the BPC? The same thing here. As we are getting the first option with engineering as in first option with MPC as engineering, the same thing with the BPC. BPC అంటే మనకి ఏం గుర్తొస్తుంది? మనకి డాక్టర్ కోర్సులు గుర్తొస్తాయి. డాక్టర్ కోర్స్ అంటే ఎగ్జామినేషన్ రాయాలి, మనం నీట్ ఎగ్జామినేషన్ రాయాలి, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనం రాయాల్సి వస్తుంది. నీట్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 720 మార్క్స్, 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 questions, each question carries 4 marks here. Then total the paper will be consisting of 720 marks. Based on our merit we'll get the seats here. అంటే 720 మార్క్స్ కి మన మెరిట్ బట్టి మనకు ఈ నీట్ ఎగ్జామ్ అంటే మనకు డాక్టర్ కోర్స్ అంటే ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఈ కోర్సులో మనకు సీట్లు వస్తాయి మొత్తం. ఎర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ స్టేట్ ఎగ్జామినేషన్. అంటే ఇంతకుముందు మనకి ఏముంటుండే ఓన్లీ స్టేట్ కెన్ కండక్ట్ దేర్ ఓన్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. బట్ హియర్ they had changed the rule and they have been conducting the examination all over the nation. అంటే దేశమంతా కలిపి ఒకటే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుండ్రు. దాన్ని మనం నీట్ అంటున్నాం. 720 మార్క్స్, 180 క్వశ్చన్స్. మనకు మ్యాక్సిమం మనకి ఎక్స్పెక్టేషన్ అంటే ఎంత వస్తే మనకు డాక్టర్ అంటే మ్యాక్సిమం ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అంటే నియర్లీ 600, 550 to 600 మధ్యలో వస్తే వితౌట్ రిజర్వేషన్ వస్తే మనకు 600 మీద వస్తే మనకు సీట్ రావచ్చు అని మనకు ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి డాక్టర్ కోర్సులు మనకి ఏమేమి ఉన్నాయి? నీట్ ఎగ్జామినేషన్ రాసినాక మనకి డాక్టర్ కోర్స్ యాజ్ వి నో ఎంబీబీఎస్ వీ హ్యావ్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. దెన్ బీడీఎస్ వీ హ్యావ్, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, రైట్? అంటే డెంటల్ డాక్టర్ అంటాం మనం. జనరల్ డాక్టర్ ఈస్ ఎంబీబీఎస్. దెన్ బిఏఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ వి ఆర్ సేయింగ్. బిహెచ్ఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ సర్జరీ వి ఆర్ సేయింగ్. దెన్ బీవీఎస్సి, బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. అన్నీ కూడా మనకు డాక్టర్ కోర్సులు మొత్తం. ఆల్ దే ఆర్ ద డాక్టర్ కోర్స్. డాక్టర్ కోర్సెస్ డ్యూరేషన్ విల్ బి 4.5 years. 4.5 years మళ్ళీ ఒక హాఫ్ ఇయర్ లేదా 1 year అవుట్ సర్జరీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. తర్వాత కూడా మనం స్పెషలైజేషన్ చేసుకోవచ్చు మొత్తం. అండ్ హౌ మెనీ సీట్స్ వీ హ్యాడ్ టోటల్లీ ఆల్ ఓవర్ ఇండియా? హౌ మెనీ సీట్స్ వీ హ్యాడ్ హియర్? రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. యాజ్ నీట్ ఎగ్జామినేషన్ దే ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఫర్ ఆల్ ఓవర్ ద నేషన్ హియర్. Totally all over India, nearly if you are seeing here 532 MBBS colleges are there. 532 MBBS colleges. In that 532 MBBS colleges 76,928 seats are there. అంటే మొత్తం MBBS సీట్స్ దేశం మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 76,928 సీట్స్ మనకు ఉన్నాయి. అంటే 532 కాలేజెస్ ఉన్నాయి. BDS అంటే దెన్ ఆయుష్ కాలేజెస్ వి ఆర్ సేయింగ్. ఆయుష్ ఇట్ మీన్స్ వాట్? అంటే MBBS BDS కలిపి మనకు మొత్తం ఇవి ఉన్నాయి. ఆయుష్ కాలేజెస్ ఇట్ మీన్స్ వాట్? ఆయుష్ ఇట్ మీన్ ఆయుర్వేద, దెన్ యునాని, సిద్ధ, హోమియోపతి. ఆయుష్, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి అంటే మనం ఆయుష్ కాలేజెస్ అంటే బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఇవన్నీ కలిపి మొత్తానికి మనం ఈ ఆయుష్ కాలేజెస్ అంటాం మొత్తం. టోటల్లీ ఆల్ ఓవర్ ద ఇండియా 914 ఆయుష్ కాలేజెస్ ఆర్ దేర్. అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ అంటాం మనం, ఆయుష్ మినిస్ట్రీ అంటాం మొత్తాన్ని. దట్ ఇస్ ఆయుష్ హియర్. Then 914 colleges. Totally in the 914 colleges we had nearly 52,720 seats here. Then apart from the NEET examination we are also writing the AIIMS, All India Institute of Medical Sciences examination, JIPMER, Jawaharlal Nehru Institute of the courses here. That examination we had. Totally all over India we had 15 AIIMS colleges. మొత్తం ఇండియా మొత్తంలో మనకు 15 AIIMS ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మొత్తానికి. Then 2 JIPMER colleges we had. Then for becoming the doctor we can also write the national entrance examination as AFMC examination we can write, right? Then that examination also we can write here. All these things we have been discussed about the doctor courses. Totally in India ni doctor courses kalukoni manakunna seats mottam endi mottaనికి total seats we had in India 1,58,004 seats we had. And if you are coming for our Telangana, మన తెలంగాణ సీట్స్ లో ఇంకోటి నీట్ ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోవాలి, 15% there is a రిజర్వేషన్ ఫర్ ద లోకలర్స్. మొత్తం మనం రాసే ఎగ్జామినేషన్లో 15% ఎక్స్ట్రా మన లోకలర్స్కి మనకు అంటే 15% నేషనల్ లెవెల్ కోటా ఉంటుంది. 15% నేషనల్ లెవెల్ కోటా కాకుండా మనకి 85% 15% డివైడ్ చేస్తారు. దాని ప్రకారం మనకు సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. లోకల్ కోటా ఉంటుంది, నేషనల్ కోటా ఉంటుంది, రెండు ఉంటాయి మొత్తానికి. ఆ కోటాలో మనకు సీట్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. బేస్డ్ ఆన్ ద నీట్ మార్క్స్ ఓన్లీ, నీట్ ర్యాంక్ ఓన్లీ విల్ గెట్ ద సీట్ ఇన్ ద doctor courses, all these things here. And in our Telangana, how many government colleges are there, how many private colleges are there, how many seats are there? మన తెలంగాణలో మొత్తం 8 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి.
8 గవర్నమెంట్ కాలేజెస్లో మన తెలంగాణలో మనకున్న సీట్లు 1250 సీట్స్ మనకున్నాయి మొత్తానికి. 8 గవర్నమెంట్ కాలేజెస్ వల్ల మనకున్న సీట్స్ 1250 సీట్స్ ఉన్నాయి మొత్తానికి. ఇక అదే మనకు ప్రైవేట్ కాలేజ్ తెలంగాణ మొత్తంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మనకు ఉన్నాయి 19 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో మనకున్న సీట్లు 1090 సీట్స్ మనకున్నాయి. ఇవంతా కూడా మన డాక్టర్ కోర్సులకు సంబంధించి తెలంగాణ రీజియన్లో నేషనల్ లెవెల్లో మొత్తం. ఇది కాకుండా అంటే అపార్ట్ ఫ్రమ్ ద నీట్ ఎగ్జామినేషన్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్ దెన్ వీఆర్ రైటింగ్ ద ఎంసెట్, రైట్? ఫర్ అవర్ తెలంగాణ రీజియన్ వీఆర్ రైటింగ్ ద అగ్రికల్చర్ సెట్ అంటాం, ఎంసెట్ అంటాం మొత్తానికి. అంటే అగ్రికల్చర్లో మనకు సీట్ రావాలన్నా కూడా, బీ ఫార్మసీలో సీట్ రావాలన్నా కూడా, వెటర్నరీ సైన్స్లో మన లోకల్ లెవెల్లో సీట్ రావాలన్నా కూడా మనం ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తాం. ఎంసెట్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ 160 మార్క్స్. ఇన్ 160 మార్క్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 ఉంటుంది మొత్తానికి. దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టి మనకు సీట్ అనేది వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం అగ్రికల్చర్కి ఇస్తాం. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ మనకి ఏమవుతున్నది, మన తెలంగాణ రీజియన్లో బీఎస్సీ అగ్రికల్చర్కి ప్రైవేట్ కాలేజెస్ లేవు. కంపల్సరీ ప్రైవేట్ కాలేజెస్ అంటే ఏంటి, ఐకార్ అక్రిడేషన్ కంపల్సరీ ఉండాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్రిడేషన్ కంపల్సరీ ఉండాలి. మన తెలంగాణ మొత్తంలో కూడా మన ప్రైవేట్ కాలేజెస్ అగ్రికల్చర్ కాలేజెస్ లేవు. మన తెలంగాణ మొత్తంలో 4 అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అనుకోండి, 4 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు. ఆ 4 అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో మనకున్న సీట్స్ 499 సీట్స్ ఉన్నాయి మొత్తం. అంటే మన తెలంగాణ మొత్తంలో మన ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తే మనకున్న అగ్రికల్చర్ సీట్స్ మనకి ఉన్నాయి 499 అగ్రికల్చర్ సీట్స్ మనకు. ఈ 499 అగ్రికల్చర్ సీట్స్లో మళ్ళీ మనకు ఎంసెట్ త్రూ ఫిలప్ చేసి 372 మనం ఎంసెట్ త్రూ ఫిలప్ చేస్తాం. 56 మళ్ళీ ఐకార్ కోటా ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కోటా అది 56 ఉంటుంది మొత్తం. ఇది మనకు అగ్రికల్చర్ సంబంధించి. మనకు ఎంసెట్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ మంచిగా వచ్చింది అనుకోండి, అంటే లెస్ దెన్ 3000 లెస్ దెన్ 2000 వస్తే కంపల్సరీ అగ్రికల్చర్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ రిజర్వేషన్ మనం బుక్ చేసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ రిజర్వేషన్ జనరల్లీ వి ఆర్ డిస్కసింగ్. అగ్రికల్చర్ కాకుండా నెక్స్ట్ మనకున్న ఆల్టర్నేటివ్ మనకి ఏమున్నాయి, బీ ఫార్మసీ చేసుకోవచ్చు. యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ఎంపీసీ కార్నర్, బీ ఫార్మసీ చేసుకోవచ్చు. సేమ్ ఎంసెట్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్లో మనకు మంచి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు బీ ఫార్మసీ కాకుండా మనకి అగ్రికల్చర్ కోర్సెస్ టైప్ మనకి ఇంకేమైనా కావాలనుకుంటే మనం బీఎస్సీ హార్టికల్చర్ చేసుకోవచ్చు, బీఎస్సీ సెరికల్చర్ చేసుకోవచ్చు. హార్టికల్చర్ ఇట్ మీన్ గ్రోయింగ్ ఆఫ్ ద గార్డెనింగ్ ప్లాంట్స్, సెరికల్చర్ ఇట్ మీన్ గ్రోయింగ్ ఆఫ్ ద సిల్క్ వామ్స్, రైట్? దెన్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్ కూడా, బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్ మనకు వరంగల్ ములుగులో మనకు కాలేజ్ ఉంటుంది. లాస్ట్ 2 years బ్యాక్ మనకి ఇంప్లిమెంట్ చేసిన ఈ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్ అనేది. బీఎస్సీ ఫారెస్ట్రీలో మనకు సీట్ రావాలంటే కంపల్సరీ బేస్డ్ ఆన్ ద ఇంటర్మీడియట్ మెరిట్ మార్క్స్ ప్రకారం మనకి బీఎస్సీ ఫారెస్ట్రీలో సీట్ వస్తుంది. ఇప్పుడు మనకి బీఎస్సీ మనకు అయిపోయింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒకవేళ చేయాలనుకోండి, ఏం చేయాలి మళ్ళీ మనకు? బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒకవేళ మనం చేయాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి మనకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ రీజియన్. అంటే నిజాం కాలేజ్ ఉందనుకోండి, మన నిజాం మెడికల్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉన్నది. నిజాం కాలేజ్ సంబంధించి మనకు స్పెషల్ ఫిజియోథెరపీకి నోటిఫికేషన్ మనకు వస్తుంది. ఆ ఎగ్జామినేషన్ రాసి క్లియర్ చేస్తే మనం ఫిజియోథెరపీ చేస్తాం. ఫిజియోథెరపీ అంటే కంప్లీట్లీ ద ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ఫిజియోథెరపీ కోర్స్ అంటాం మొత్తానికి. ఆ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ డాక్టర్ కోర్స్ లాగానే ఉంటుంది. అగ్రికల్చర్ అయిపోయింది, ఫార్మసీ అయిపోయింది, తర్వాత మనకు డాక్టర్ కోర్సులు అయిపోయినాయి. ఇవి కాకుండా మనకి ఇంకేమైనా కావాలి అంటే గ్రాడ్యుయేషన్ మనం అంటాం. గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ మనకు బైపీసీ తర్వాత మనకున్న గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటాం మొత్తానికి. ఇప్పుడు ఈ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో జనరల్లీ మనకున్న కోర్సులు మనకి ఏమున్నాయి, బీజెడ్సీ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కాకుండా మనకు వేరే కోర్సులు ఏమన్నా వేరే కాంబినేషన్స్ మనకి ఏమున్నాయి అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కాకుండా మనకున్న కాంబినేషన్స్ మనకి ఏముంటాయి, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, తర్వాత మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, తర్వాత జెనెటిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, తర్వాత డైరీ టెక్నాలజీ విత్ గ్రాడ్యుయేషన్. డైరీ టెక్నాలజీ చేసుకోవచ్చు. ఫిషరీస్, గ్రోయింగ్ ఆఫ్ ద ఫిషెస్, దెన్ పౌల్ట్రీ, గ్రోయింగ్ ఆఫ్ ద రేరింగ్ ఆఫ్ ద హెన్స్, ఆల్ దీస్ థింగ్స్ హియర్. దెన్ నర్సింగ్ కూడా చేసుకోవచ్చు. దెన్ ఆప్టోమెట్రీ, అబౌట్ ద ఐ ఆప్టోమెట్రీ. దెన్ న్యూట్రిషన్ డైటిక్స్ కోర్స్ కూడా చేసుకోవచ్చు మొత్తం. ఇవన్నీ కూడా మన గ్రాడ్యుయేషన్. అంటే జనరల్లీ మనకు ఉండే కోర్సులు మాత్రం బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఆ తర్వాత బయోకెమిస్ట్రీ ఉంటాయి. అవి కాకుండా మనకి డైరీ టెక్నాలజీ కానీ, లేకపోతే పౌల్ట్రీ, ఫారెస్ట్రీ, ఇవన్నీ కూడా అంటే నర్సింగ్, ఆప్టోమెట్రీ, ఇవన్నీ కూడా మనం గ్రాడ్యుయేషన్ లెవెల్లో కోర్సులు చేసుకోవచ్చు. కాకపోతే ఏ కాలేజెస్లో సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజెస్లో మనం అడ్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, అంటే ప్లాన్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్సీ చేసుకుందాం అనుకోండి. ఎంఎస్సీలో మనం ఏం చేసుకోవచ్చు, సేమ్ సబ్జెక్ట్స్. ఎంఎస్సీ మాస్టర్ ఆఫ్ సైన్స్ బాటనీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ డైరీ టెక్నాలజీ, ఎంఎస్సీ ఫారెస్ట్రీ, ఎంఎస్సీ పౌల్ట్రీ, దెన్ ఎంఎస్సీ నర్సింగ్, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అంటే హైయర్ లెవెల్ ఎంఎస్సీ. తర్వాత రీసెర్చ్ చేయాలనుకుంటే మనం పిహెచ్డీ చేసుకోవచ్చు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ కూడా చేసుకోవచ్చు. ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించి. గ్రాడ్యుయేషన్ కూడా లేదు, ఒకవేళ నేను బైపీసీ చేసిన ఇంటర్మీడియట్ మీద నాకు ఒకవేళ నా లైఫ్ సెట్ కావాలంటే
సేమ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ రాసుకోవాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్లో ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మనకు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే చిన్న ఏజ్లో 16.5 నుంచి 19.5 ఏజ్లో మనం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, మనం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు నేను వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసుకోవాలి బైపీసీ చేసి అన్నప్పుడు ఇంటర్మీడియట్ మీద మనకున్న ఆప్షన్ ఏంటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ మనకు ఉన్నాయి. అంటే విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత మనం రాసుకుంటే యూపీఎస్సీ, తర్వాత మనకు టీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ జాబ్స్ కానీ వేరే జాబ్స్ కానీ మనం రాసుకోవచ్చు. లేదు ఒకవేళ నాకు ఈ గ్రాడ్యుయేషన్ వద్దు, డాక్టర్ కోర్స్ వద్దు, బీఫార్మసీ వద్దు, ఎండీ వద్దు, కాంపిటేటివ్ వద్దు, ఏమొద్దు, నేను వేరే కోర్సులు చేసుకోవాలి మొత్తానికి. ఈ వేరే కోర్సులలో మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఏమున్నాయి మొత్తానికంటే, ఈ వేరే కోర్సులలో మనకు ఉన్నటువంటి ఏమున్నాయి, మల్టీమీడియా అంటే గ్రాఫిక్ డిజైనింగ్ మనం చేసుకోవచ్చు, హోటల్ మేనేజ్మెంట్ మనం చేసుకోవచ్చు, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, స్పెషల్లీ న్యూట్రిషన్ డైరెక్టిక్స్ ఫర్ ఓన్లీ గర్ల్స్, అది కూడా మనం ఓన్లీ గర్ల్స్కి మాత్రం న్యూట్రిషన్ డైరెక్టిక్స్ కోర్స్ ఉంటుంది. అది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఈ కోర్స్ ఉంటుంది, ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రం ఉంటుంది. అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మనం ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ ప్లస్ పీజీ 2 చేయాలనుకోండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే మనకు జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ, అట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకు ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ ఉంటుంది. అంటే బయాలజీ అని, బయోటెక్నాలజీ అని, మైక్రోబయాలజీ అని, కెమిస్ట్రీ అని, అంటే 5 years కోర్స్ కంపల్సరీ డిగ్రీ ప్లస్ పీజీ 2 దాంట్లో ఉంటే ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ మనం నోటిఫికేషన్ చూసుకొని యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి మనం దాంట్లో సీట్ తెచ్చుకోవచ్చు. అట్లా కూడా మనం చేసుకోవచ్చు. టీచర్స్ కోర్సు మనం కామన్గా ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ ఎగ్జామినేషన్ రాసి డిఎడ్ చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ తర్వాత బిఎడ్ చేసుకోవచ్చు, ఎంఎస్సీ తర్వాత ఎంఎడ్ చేసుకోవచ్చు, అది కూడా ఎంట్రీ కావచ్చు. ఇదంతా కూడా మనకి ఏంటంటే బైపీసీలో మనకున్న కెరియర్ ఆప్షన్స్. ఒక పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒకటే గోల్ పెట్టుకునే కన్నా ఒకవేళ ఆ గోల్ మిస్ అయితే, అంటే గోల్ రీచ్ అవుతాం మనం, అంటే మనం కరెక్ట్ ప్లానింగ్ షెడ్యూల్ కరెక్ట్గా గోల్ రీచ్ అవుతాం. గోల్ మిస్ అయిందని డిప్రెషన్ అయ్యే కన్నా మనం ఆల్టర్నేటివ్ రూట్స్ ముందే పెట్టుకుంటే మనం ఆ రూట్లో మనం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతే కూడా మనం కంపల్సరీ సక్సెస్ అయినట్టే లెక్క. కాబట్టి ఒకటే ఆప్షన్ పెట్టుకోకుండా మనం రకరకాల ఆప్షన్స్ మనం పెట్టుకోవాలి, మన ప్లాన్ మనం చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇది బైపీసీకి సంబంధించి మొత్తానికి.